అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, ఈ లక్ష్య సాధనకు అందరూ విధిగా కృషి చేయాలని స్టార్ వర్కర్స్ క్లబ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్కర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షత వహించగా, సామాజిక సేవకులు దళిత ఉద్యమ సారథిపోసు మన్మద మాదిగా మాట్లాడుతూ సోషలిజం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని, ఆర్థిక అసమానతలు లేని సమాజం దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని కోరారు. విద్యారంగం లాంటి కళాస్థాయి స్థాయిలో పిల్లలకు కానీ, ఇటు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ, జిల్లా వ్యాప్తంగా విశ్రాంతి లేకుండా తిరుగుతున్నటువంటి బృందం ఏదైనా ఉందంటే జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థని చెప్పాలి. ఆ డిఎల్ఏసీలో క్రియాశీలక మెంబర్గా పనిచేస్తూ స్టార్ వర్కర్స్ క్లబ్ స్థాపించినటువంటి మన పెద్దలు ఇంద్రప్రసాద్ గారు అందులో మెంబరు. ఈ తరుణంలో ఈరోజు సామాజిక న్యాయ దినోత్సవాన్ని కూడా ఈ స్టార్ వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా పేద ధనిక తేడా లేకుండా అందరికీ సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో రాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడు పూజ్య అంబేద్కర్ గారికి మరొకసారి మనం ఈరోజు సంస్కరిస్తూ, అదే ఈరోజు లేకపోతే సమన్యాయం ఈ దేశంలో సామాన్యుడికి న్యాయం దొరికే పరిస్థితి లేకపోయేది. అట్లాంటి చేసిన తర్వాత నేను న్యాయ సేవాధికార సంస్థలో అడ్వకేట్గా, ప్యానల్ అడ్వకేట్గా, మీడియేట్ అడ్వకేట్గా ట్రైనింగ్ అయ్యి అక్కడ సేవ చేస్తున్నాము. నాకు చాలా తృప్తి ఇచ్చింది. ఎందువల్లంటే కులము, మతము, రాజకీయాలు, ప్రాంతం ఇవన్నిటికంటే సమాజమే దేవాలయంగా భావించి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు నిజమైన సేవకులు. మరి ఆ అవకాశం నాకు చదువుకున్నప్పుడు వచ్చింది. అలాగే ప్రొఫెషన్గా నేను ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు అదే ప్రొఫెషన్లో నేను సేవ చేసే అదృష్టం కలిగింది కనుక నేను ఆ విషయంలో చాలా